ప్రభువైన యేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినుటకు ప్రేమతో నేను మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 23వ అధ్యాయములో 29వ వచనం నుంచి 36 వచనాల వరకు ధ్యానించుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతులన్న గోరిలను శృంగరించుచు మనము మన పితరుల దినములలో ఉండినేడలా ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్పసంతానమా, నరక శిక్షను మీరేలాగూ తప్పించుకొందురు? అందుచేత ఇదిగో, నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరిమివేదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియదేవునికి బిడ్డలారా, ఈరోజు వేషధారులై మాకు అన్నీ తెలుసు అనుకుంటూ శుద్ధీకరణ ఆచారాన్ని ఆచరిస్తున్నటువంటి వ్యక్తులు, వారు వారి వెనకల చేసిన భయంకరమైనటువంటి ద్రోహ కార్యములు యేసయ్య ఇక్కడ ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. నా సోదరి, నా సహోదరుడా, నీ దగ్గరికి వచ్చిన దైవజనునికి నువ్వు గౌరవిస్తున్నావా? ఈరోజు నీకు ఆత్మీయంగా ప్రభువులో నడిపించినటువంటి దేవుని యొక్క పరిచారకులను, సేవకులను గౌరవిస్తున్నావా? అవమానిస్తున్నావా? దేవుడు వారిని పంపిస్తేనే వారు వచ్చి మీకు సువార్త ప్రకటించారు. దేవుడు వారికి ఇచ్చిన అభిషేకం బట్టి మీకు బాప్తిస్మం ఇచ్చారు, రక్షణను నడిపించారు. వారితో మీ సాంగత్యం ఎలా ఉంది? మంచివారు కారని చెప్పి దూషించి తిరుగుతున్నారా? మేము చాలా భక్తి గల వాళ్ళము, మేము చాలా బాగా ప్రార్థన చేస్తున్నామని మీ మట్టుకు మీరు చెప్పుకొనుచున్నారా? ఇక్కడ వేషధారులైన శాస్త్రులకి, పరిసయ్యులకి ప్రభు చెప్తా ఉన్నాడు కదా, మీరు ప్రవక్తల సమాధులను కట్టిస్తూ నీతిమంతుల గోరీలను శృంగరించుచు మనము మన పితరుల దినములలో ఉండినెడల ప్రవక్త మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందరు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఫలానా సేవకులు చాలా గొప్పవాళ్ళు, వారి సమాధుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయడము, వారిని సన్మానించడం చాలా మంచిదే. కానీ వారు ఏమంటారంటే, ఆ రోజుల్లో కనుక మనం ఉండి ఉంటే ఆ ప్రవక్తలను ఆ చావుకి మనం సమ్మతించకపోయి ఉండేవారు. కానీ మన తండ్రులు వారికి చంపేశారు, మా పితరులు వారికి అవమానపరిచారు అని వారి పిల్లలు చెప్పుకొనుచున్నారు. ఓ క్రైస్తవ సంఘమా, ఓ దేవుని ప్రజలారా, దేవుని సేవకులు మీ మధ్య సేవ చేస్తున్నప్పుడు వారికి బాధించేవారుగా ఉన్నారా? వారికి మీరు గాయపరిచేవారుగా ఉన్నారా? చంపువారుగా ఉన్నారా? అయ్యో, దేవుని పేరిట వాళ్ళు వచ్చి పనిచేస్తుంటే వారి మీద మీకు ఎందుకు అంత ఈర్ష్యభావము? మీ ఎదుట కనిపిస్తున్న దైవ సేవకులకు మీరు గౌరవించక అనేక మంది ప్రభువును చంపిన వారి గురించి జ్ఞాపకం చేసుకుంటూ, మేము గనుక అక్కడ ఉంటే అలా జరగనివ్వకపోయిండే వాళ్ళం, మేము గనుక ఆ రోజుల్లో ఉంటే యేసయ్యని చంపకపోయి ఉండేవారు.
చంపనిచ్చేవారం కాము అని ప్రగడవాళ్ళు చెప్తున్నారా? యేసేకి ఆ మాటలు నచ్చట్లేదు. అందుకే యేసే అంటున్నారు, ఒక విధంగా ప్రవక్తల మరణం గురించి మీరు మీ తండ్రులు చంపి ఉన్నారని ఇండైరెక్ట్గా మీరు ఒప్పుకుంటున్నారు. మీరు ఒక విధంగా ఆ విషయాన్ని సమ్మతిస్తున్నారు. అయ్యో వేషధారులైన మనుషులారా, శాస్త్రులారా, అందుచేతనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మేమే గనుక ఉంటే ఆ పాస్టర్ గారు అలా ఉండడు, ఆ రోజుల్లో మేము గనుక ఉంటే యేసేకి చంపనిచ్చేవాళ్ళం కాదు అని చెప్పుకొనుచున్నారు. అంటే ఒక విధంగా మీ తండ్రులే చంపారు, మీ తండ్రులే సేవకులను అవమానపరిచారని, మీ తండ్రులే, మీ కుటుంబమే దేవుని యొక్క భక్తులకు హతమార్చడానికి కారకులయ్యారని మీరు చెప్పుకొనుచున్నారు. కాబట్టి మీ పితరుల పరిమాణము పూర్తి చేయండి. వారు ఏవైతే మిగిలించి విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఆ రోజుల్లో వారైతే యేసును చంపారు, ప్రవక్తలను చంపారు, జ్ఞానులను చంపారు. ఈరోజు మీ పని, మీ డ్యూటీ ఏమిటి? మీ ఎదుట ఉన్నటువంటి సేవకులను అదే విధంగా మీరు చేయాలని ఆశపడుతున్నారా? చేయండి, పూర్తి చేయండి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకొందురు? సర్పములారా, సర్ప సంతానమా అంటే ఒక తిన్నగా నడిచే వారికి ఈ పదము వర్తించదు. వంకరడింకరగా ఈరోజు ఒక మాట, రేపు మరొక మాట, ఈరోజు ఒక బాట, రేపు మరొక బాట. నీ జీవిత స్థితిగతులు సరిగ్గా లేనప్పుడు నువ్వు సర్ప సంతానము. సర్పము వంకరిగా నడుచును అని ద్వితీయోపదేశ కాండంలో ప్రవక్తైన మోషే అంటాడు. సర్పము తను వంకరడింకరగా నడుచును అని. ఈరోజు సర్ప సంతానము కూడాను దేవునిలో తిన్నగా నడిచే విధానాన్ని కోల్పోయి ఉన్నారు. వారికి నచ్చినట్టుగా నడుస్తున్నారు. నరక శిక్ష మీరెలా తప్పించుకుంటారు? దేవుని వాక్యం బోధించే వారికి, రేయింపగలు దేవుని కోసం కష్టపడి అనేక జీవితాలను రక్షించడానికి పనంగా ప్రాణాన్ని తెగించుకొని పనిచేస్తున్న వారి విరుద్ధంగా వెళతారా? వారికి గాయపరచడానికి ఉద్దేశిస్తున్నారా? వారికి చంపాలని అనుకుంటున్నారా? వారి మీద దుర్భాష మాట్లాడుతున్నారా? నరక శిక్ష మీకు తప్పదు. ఈరోజు ఒకలా, రేపు మరొకలా అలా జీవించటం సర్ప సంతానానికి సాదృశ్యం. వాక్యం వింటున్న నా సహోదరి, నా సహోదరుడా, మనస్సు మార్చుకో. వంకరడింకరగా వెళ్ళొద్దు. వాక్యానికి లోబడు. నీకు బుద్ధి చెప్పేవారిని సన్మానించు. నీకు రక్షణ నడిపించిన వారిని సన్మానించి గౌరవించు. దేవునిలో జీవించడానికి నువ్వు సిద్ధపడు. అప్పుడు నువ్వు నరక శిక్షను తప్పించుకునేవారుగా జీవించగలవు. వాక్యం మనకు బోధిస్తుంది. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ నేదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణానికి తోలివేయదు. సోదరి, సహోదరుడా, జాగ్రత్తగా యేసే చెప్పిన మాటను మనము ధ్యానించినప్పుడు, ఈరోజు నీ దగ్గరికి ఒకరు వాక్యం చెప్పడానికి వస్తున్నారు అంటే, నీకు రక్షణను నడిపించడానికి ప్రయాసపడి సుదూర ప్రాంతం నుంచి నడిచి కాలినడకతో నీ దైవజనుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను కూర్చోబెట్టి నీకు ప్రార్థన నేర్పించి, వాక్యము నేర్పించి, పాటలు నేర్పించి, ఆత్మీయ జీవితాల్లో నీకు అభివృద్ధి చేయాలని ఆశపడిన వ్యక్తికి చంపుతావా? సిలువ వేస్తావా? అపనిందలు మోపుతావా? తనను దూషిస్తావా? ఇది నీకు నరకానికి నెట్టుతుంది. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, చాలామంది ఆ విధంగా చేసి నరక పాలయ్యారు. ఈరోజు వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, నీ దగ్గరికి వచ్చి వాక్యము చెప్పి ఆత్మీయంగా నడిపించి నీకు నేర్పించిన దైవజనుడు ఎప్పటికీ ఆయన జాడలో నువ్వు నడవాలి. ఆయన నిన్ను లోకం వైపు నడిపించాడు, దేవుని వైపు నడిపిస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన చరిత్రను యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు.
నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియ కుమారుడగు జకర్య రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తుల పేర్లు కనిపిస్తుంది. ఒకటి హేబేలు దేవునికి అర్పణలు అర్పించినప్పుడు తన అన్నయ్య తనను చంపేస్తాడు. ఎందుకంటే ఆయన అర్పణ దేవుడు అంగీకరించాడు. దేవుడికి ఏం చేయలేడు కదా, అందుకే దేవుడు అంగీకరించిన హేబేలును చంపేశాడు. అలాగే యూద రాజు అయినటువంటి యెహోద్యా అనేటటువంటి ఆ రాజుల దినములో ఆయన మరి ఎంతగానో మరి బరక్య అనే ఒక వ్యక్తి తనకెంతో సహాయపడతాడు. తన కుమారుడు జకర్య ఒక ప్రవక్తగా ఇజ్రాయేలు జనాంగం యొక్క తప్పిదాలను ఆయన గద్దించి వారు విగ్రహార్థికులైపోయి దేవుని విడిచిపెట్టి ఆరాధించకుండా ఇటు అటు తిరుగుతూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఆయన మందలించి గద్దిస్తే దేవుని దేవాలయం ముందరే రాళ్లతో కొట్టి బరక్య కుమారుడైన జకర్యను చంపి ఆయనను హతమార్చారు. ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని గద్దించే వారందరికీ మీరు చంపుకుంటూ వెళ్ళిపోతే ఆ రక్త అపరాధము మీ మీదికి వచ్చును. మిమ్మల్ని గద్దించే వారికి మీరు లోబడాలి, వారికి మీరు సన్మానించాలి. కానీ వారికి మీరు గనుక విరుద్ధంగా ఉంటే చాలా ప్రమాదం. ఇవన్నీ ఈ తరం వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఈ వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ తరము వారికి ఖచ్చితంగా వారు చేసే ప్రతి రక్త అపరాధము నిరాపరాధులైన దైవ సేవకుల మీద నేరారోపణ చేస్తున్నటువంటి అపరాధములు వారి తల మీదకి వస్తుంది. వారు అపరాధులుగా ఎంచబడి భయంకరమైన నరకాగ్నిలో కాల్చబడతారు. తప్పించుకోవడానికి ఇష్టపడుతున్నారా? పశ్చాత్తాపడి ప్రార్థించండి. ఎవరి విరుద్ధంగా సేవకులు, మరీ ముఖ్యంగా సేవకులు విరుద్ధంగా ఎప్పటికీ కూడా నోరు జారొద్దు. వారి విరుద్ధంగా కుట్ర పన్నొద్దు. వారికి పంపించింది దేవుడు అన్న సంగతి తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. వారి మట్టుకు వారు రాలేదు. దేవుడు వారికి పంపిస్తే మీ మధ్యకు వచ్చి సేవ చేస్తున్నారు. వారి విరుద్ధంగా మీరు మాట్లాడతారా? అది మీకు ప్రమాదం. తలలుంచుకొని మోకరిల్లి ప్రార్థించుకొని మీ తప్పులు సరిచేసుకోండి. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రభు వేషధారులుగా జీవిస్తూ నేను సేవకులను హతమార్చడానికి, సేవకులు విరుద్ధంగా వెళుతున్న వారికి మీరు ఇచ్చిన హెచ్చరికను మేము విని ఉన్నాం. ఎంతమంది అయితే సేవకుల విరుద్ధంగా వెళుతున్నారో, ప్రవక్తలను చంపి ఉన్నారు, ప్రభువైన జ్ఞానులను చంపి ఉన్నారు, ప్రభువైన మీ యొక్క ప్రభువైన ఓ సేవకులను హతమారుస్తున్నారు, వారికి నరకాగ్ని తప్పదు, నరక శిక్ష తప్పదని చెప్పి ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులు, ఎంతమంది అయితే సేవకుల విరుద్ధంగా మాట్లాడుతూ ప్రభు దూరమై ఉన్నారో, ఈ రోజే గొప్ప అవకాశం ఇచ్చారు వారు మార్పు పొందడానికి. ఈ సందేశం విన్న బిడలు, ప్రభు మాటలను విన్న బిడలు వారి జీవితాల్లో మార్పు పొంది ఏ సేవకుని విరుద్ధంగా వెళ్ళకూడదు. ఎవరిని ఎవరు విమర్శించకుండా, ఎవరిని ఎవరు గాయపరచకుండా, ఎవరు నీతిమంతులుగా ఉండాలనుకుంటున్నారో మీ వాక్యమును బట్టి జీవించేవారుగా మీరు స్థిరపరచండి. ఒకరి విరుద్ధంగా ఒకరు కానీ, ఒకరికి గాయపరిచేవారుగా కానీ, ఒకరికి హతమార్చేవారుగా కానీ, ఒకరికి విమర్శించేవారుగా కానీ ఉండకూడదు. మేము ఎవరికి తీర్పు తీరుస్తామో అదే తీర్పు మేము కూడా తీర్చబడతాం. ఒకరికి మేము కొలిచే కొలత చొప్పున మేము కొలవబడతామని ప్రతి బిడ్డలో గ్రహించి జీవితంలో పరిశుద్ధత కలిగి మీ దృష్టికి ప్రభు మంచివారుగా జీవించే భాగ్యం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.